है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी काना पड़े कभी रंग तेरा। హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అర్చ్ ఎడిట్స్. ఫ్రెండ్స్, 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా. ఆ ఇండిపెండెన్స్ డేకి మీ ఫోటోతో వీడియో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు కైన్మాస్టర్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ వచ్చేసి నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ప్లస్ సింబల్పై ట్యాప్ చేయండి. ఇక్కడ 16:9 రేషియో తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫ్లాగ్ వీడియో ఒకటి కావాలి. ఫ్లాగ్ వీడియో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మీడియాపై ట్యాప్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక 20 సెకండ్స్ పెట్టుకోండి. 20 సెకండ్స్ ఓకే. ఇప్పుడు తర్వాత మన ఫోటోని యాడ్ చేసుకోవాలి. లేయర్పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేయండి. మన ఫోటోని యాడ్ చేసుకోవాలి. మన ఫోటో వచ్చేసి మనం ఫస్టే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇది ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్పై ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ హ్యాపీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి మనం చేంజ్ చేసుకుందాం. ఫాంట్ వచ్చేసి మనం కొంచెం వెరైటీగా పెట్టుకుందాం. ఫాంట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇలా ఇక్కడికి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ మార్చుకోవాలి. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో మార్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ లేయర్ని ఇలా ఫుల్గా స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా ఇండిపెండెన్స్ అని పెట్టుకున్న తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ని పెట్టుకోవచ్చు. ఇష్టం వచ్చిన ఫాంట్ ఓకే ఫ్రెండ్స్, ఇలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని 3 టెక్స్ట్లను యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫుల్గా స్క్రోల్ చేయండి లాస్ట్కి 3 లేయర్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ కనబడుతున్న షేర్ ఆప్షన్పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ న్యూ ప్రాజెక్ట్పై క్లిక్ చేసి 16:9 రేషియో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. లేయర్పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్, ఇంత మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత ఈ వీడియోపై ట్యాప్ చేసి ఇందులో క్రోమాకీ అని ఉంది కదా, ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ లెంత్గా వచ్చేవారికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ లేయర్పై ట్యాప్ చేయండి, ఓవర్లేపై ట్యాప్ చేయండి. ఇందులో మీరు ఎఫెక్ట్స్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ వచ్చేసి మనం ఫస్ట్ లైట్స్ అనేది పెడదాం. లైట్స్ అనేది పెట్టేద్దాం. ఈ కరెక్ట్ వీడియోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్ సైజులో పెట్టేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న 3 డాట్స్ పై క్లిక్ చేసి డూప్లికేట్ తయారు చేసుకోండి. ఇలాంటిది ఇంకోటి ఇటు సైడ్ పెట్టేయండి. పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇప్పుడు కింద లేయర్స్ వచ్చేసి ఫుల్గా డ్రాగ్ చేయండి లాస్ట్ వరకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లేయర్ పై ట్యాప్ చేయండి, ఓవర్లే పై ట్యాప్ చేయండి. ఇక్కడ కింద స్మోక్ ఎఫెక్ట్ని ఇచ్చేద్దాం మనం. ఇలా స్మోక్ ఎఫెక్ట్ని ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్మోక్ని వచ్చేసి ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ లేయర్ని ఎండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మనం ఆడియో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఆడియో బటన్పై ట్యాప్ చేయండి. మీకు నచ్చిన సాంగ్ను సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అక్కడ రైట్ సైడ్ కనబడుతున్న షేర్ బటన్పై క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.